ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న వర్షాలకు నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి నష్టపరిహారం విషయంలో ఇంకా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం, అట్లాగే అధికారుల నుంచి కూడా ఎట్లాంటి ప్రకటన రాకపోవడంతో నష్టపోయినటువంటి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎకరానికి కనీసం 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాదు, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా ఇప్పటి వరకు 4 దఫాలుగా కురిసినటువంటి ఈ వర్షాలకు, అటు వడగాల వర్షాలు, ఇటు అకాల వర్షానికి దాదాపు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయిన నేపథ్యంలో ఈ పరిహారం తక్షణమే చెల్లించాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి అలాజ్పూర్ కిషన్కు సంబంధించిన రచనలు వడిసెల, అట్లాగే పేగు తెగిన పాట అనే పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభలో ప్రముఖ సంపాదకులు అట్లాగే వక్త ఎన్ వేణుగోపాల్ హాజరై ఈ సమావేశంలో పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు. సభలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అట్లాగే ప్రముఖ ప్రఖ్యాత కవి నందిని సిద్ధారెడ్డితో పాటు పలువురు రచయితలు, కవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రచనలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక వెల్దుర్తి మండలం కుకునూరుపల్లిలో రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా చేగుంట మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. దాదాపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా కొనుగోలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో కూడా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అకాల వర్షాలకు ధాన్యమంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మండలంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలంతా కూడా దాదాపు 94 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.